రోజా నవ్వులో పువ్వు, మాటల్లో ముల్లు, నోటికి అదుపు లేకుండా మాట్లాడి వివాదాల కేరఫ్ అడ్రస్గా మారి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. ఎక్కడుంటే అక్కడ భజన చేయడం ఆమె నైజం. స్థిరత్వం లేని మనస్తత్వం. పదవుల కోసం పాకులాడటం ఆమెకు అలవాటు. కిరటంలా ఓడిన చోటే గెలిచి నగరి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మెప్పు పొంది మంత్రి పదవి కూడా దక్కించుకుంది. అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. మంత్రి పదవి వచ్చాక అడ్డు అదుపు లేకుండా పోయింది. మంత్రి పదవి బాధ్యతగా స్వీకరించకుండా, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, పేరుకు పెత్తనం ఇస్తే జుట్టు కొరిగినట్టుగా నమ్మి పదవిస్తే పార్టీ పరువు తీసింది. ఎంజాయ్ చేయడానికి ఆడంబరాలకు ఆర్భాటాలకు పోయి ఇవాళ సొంత నియోజకవర్గంలో ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నాయకుల నుండి వ్యతిరేకత మూట కట్టుకుంది. విక్రించబోయి ఎల్లెలకల పడ్డట్టు అయింది ఇవాళ రోజా పరిస్థితి. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ముఖ్య నాయకులు జేకే కుమార్, శాంతి, మురళీధర్ రెడ్డి వంటి అగ్ర నాయకులు ఆనాడు ఆమె గెలుపుకు కారకులైన వారే. ఇవాళ రోజాకు టికెట్ ఇస్తే పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారు. ఆమె నోటి దురద బయటి వారినే కాదు సొంత పార్టీ వారిని కూడా బాధ పెట్టింది. తెలివి ఎక్కువైతే ఏడుపు కారణం, తెలివి తక్కువ అయితే తన్నుల కారణం అన్నట్టు ఉంది ఈ రోజు రోజా పరిస్థితి. ఇలాంటి మాటలు మాట్లాడు. హనుమంతుడు చేయబోతే కోతి అయినట్టు పెళ్ళం తరపున ఒకలత పుచ్చుకొని మాట్లాడబోయిన సెల్వమణి నగరి నియోజకవర్గ నాయకులకు పదవులు ఆయన ఇప్పించినట్టు, వారికి పదవుల భిక్ష పెట్టినట్టు మాట్లాడి అగ్గిరాజేశాడు. మరింత మండిన నగరి నాయకులు అంతా ఏకమై ఆమెకు టికెట్ ఇచ్చినా మేము ఓడిచి తీరుతాం అని జగన్ ముందే చెప్తున్నారు. అమ్మ రోజమ్మ, అర్థమైందా? ఇవాళ నోరేసుకొని ఊరేగుతానంటే ఏదో ఒకరోజు ఊరు జనమే తరిమేస్తారు. ఇవాళ నువ్వు నమ్ముకున్న నాయకుడే నీకు టికెట్ ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? నీ ఓవర్ యాక్షన్ ఎగిరెగిరి దంచినా ఎగరక దంచినా అంతే కూలి అన్న నిజం తెలుసుకో. మా నగరికి సంబంధించిన మంత్రి అయినటువంటి రోజా గారికి మాటలు ఎక్కువ మ్యాటర్ తక్కువ అని చెప్పడానికి ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చారు. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ రోజు మీరు ఏపీఐసీసీ చైర్మన్గా మీరు పనిచేసినప్పటికి కూడా కనీసం ఒకే ఒక పరిశ్రమ కాదు కదా, ఒక ఉద్యోగం కూడా తీసుకురాలేకపోయినారు. మీరు తెచ్చుకోవచ్చు ఉద్యోగం ఏదైనా అంటే ఆ వాలంటరీ ఉద్యోగం తప్ప. నగరిలో రోజుకు పూర్తి వ్యతిరేకత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కనబడట్లేదు. అందుకే ఈసారి ఎమ్మెల్యే టికెట్ దక్కే పరిస్థితి లేదు అంటున్నారు. జగన్ ఎమ్మెల్యే లిస్ట్ నుంచి రోజా అవుట్ అంటున్నారు వైసీపీ నాయకులు. ఫ్రెండ్స్, నేను పెట్టే మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.